ఇది ఎక్కడ ఎంతవరకు మనకు నచ్చినవనే ధర్మాలు నచ్చకపోతే అధర్మం మనలో మాట్లాడతాం మళ్ళీ. ఇంకా చేతిలో వర్క్ ఇది వర్క్ ఇప్పుడు చేతిలో పని ఎంతవరకు అంతవరకు. ఊళ్ళో అందరి పని రుద్దుకుని చేతిలో పని విడిచిపెట్టేకండి. వర్క్ ఇది మళ్ళీ ఏదో తప్పుడు భావన. మనదైనది మనది కానీ మనం రుద్దుకోకూడదు. మనం వర్క్ చేస్తుంటే ఊళ్ళో అందరూ వాళ్ళ వర్క్ చేతిలో పెడతారు. సిద్ధముంటాను వాళ్ళ ఎందుకు అయితే భోజనం చేయడానికి మరి అన్నీ నమ్మకమైన మనం చేయడానికి వాళ్ళే చేస్తారైతే అది మొత్తం మీద ఇదో మాట పండి. అంటే మోహం రకరకాల అది ఏది మోహమో ఏది జ్ఞానమో అని పోల్చలేనంతగా వేషాలు మాత్రం తిరుగుతుంది. ఇదో మాట్లాడు తిరుగుతుంది కదా. వర్క్ చేతిలో పని విడిచిపెట్టకండి, చేతిలో పని విడిచిపెట్టకండి అన్నది ధర్మానికి అధర్మానికి కాదు. అంటే మనం చేయవలసింది ఏదైతే ఉందో కర్తవ్య కర్మ దాన్ని విడిచిపెట్టకూడదు. మనది ఏదైతే ఉందో మన అవసరాలు రుద్దకూడదు, వాడిని మనం రుద్దుకోకూడదు. అందుకే ఏది ఎంతవరకు చేయాలో శాస్త్రం చెప్పింది. అన్నీ మనం రుద్దుకుంటే నేను పరమాత్మ ఎక్కడిపోతుంది. దేహాన్ని కూర్చోబెట్టాలి ఎక్కడ ఒకదా. ప్రపంచంలో పుట్టిన అందరినీ మనం పెంచితే వాడే చేస్తారు కన్నవాడు అందరూ. సరే ప్రారంభ కర్మ కాబట్టి ఏంటి. సో ఆ విధంగా ఆయన గారు ఏదో ఒక రకమైనటువంటి ఒక దీనదశ రాబోతోంది. మొత్తం మీద ఈ విధంగా యోగాభ్యాసం దాంతో ఉట్టికి ఎక్కిపోయింది పూర్తిగా. అది అంటే యోగం నుండి భ్రష్టుడైపోయాడు. ఇలాంటి వాడి గురించే అర్జునుడు ప్రశ్నుడు. 6వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, యోగ భ్రష్టుడు అంటే భగవత్ సాధన పూర్తి కాకుండానే మోహంలో పడిపోయాడు. ఎందుకంటే భగవత్ సాధన ఒకే దేహంలో ముగుస్తుందా తప్పన. ఇలా మరి ఒకే దేహంలో ముగిస్తే కానీ మోక్షం రాదనగానే మరి అలాగే ఏ దేహంలో ఆ దేహానికి శుద్ధంగా మోహాలు ఉంటాయి. సో సగం సాధన చేసుకుంటూ పోతే ఆ తర్వాత కాస్త సాధన అయితే ఏదో మోహంలో పడితే ఆ సాధన పోయినట్టు అని అర్జునుడు తిరిగాడు. ఆ సాధన పోయినట్టు కాదు, అది రాబోయే దేహంలో మళ్ళీ వాడిని కాదు. పరమాత్మ చెప్తాడు అక్కడ పౌర్వజన్మ దైహికం, పూర్వజన్మకి సంబంధించి ఏదైతే ఉందో అది కాస్త వాడిని ఎక్కడో మళ్ళీ రాబోయే దేహంలో ఎక్కడో చేసిందంతా పూర్తవ్వకుండా చేసినంత అంతా పోయింది అనుకోండి. ఇంక ఎప్పటికీ ఎవరికి మోస్తుంది. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, భగవత్ సాధన కావచ్చు, ఏదనుకుందో అది అలాగా సేవ్ చేయబడుతుంది. అది ఎలా ఇవ్వబడా అలా ఇవ్వబడుతుంది. అందువల్ల నా గురించి చేసినటువంటి ప్రయత్నం ఏది వృధా పోదు. అది కాస్త వాడికి రాబోయే దేహాల్లో వాడిని ఒక ఉత్తమోత్తమైన గృహంలో పుట్టించి ఈయన గారు జరగబోయేది ఒక మంచి కుటుంబంలో పుట్టించి అక్కడి నుంచి వాడు ప్రాబ్లం అవుతుందా. అందువల్ల నా గురించి మంచి చేసేవాడికి ఎప్పుడు నష్టం ఉండదు. నహి కళ్యాణ కృత్యశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవద్గీత 6వ అధ్యాయం. కళ్యాణకరమైన పనులు చేసేవాడికి ఎప్పుడు దుర్గతి ఉండదు. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోకిత జిజ్ఞాసురపు యోగతి రక్త బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో వాడు చేసిన అభ్యాసం మళ్ళీ వాడిని వెంట పెడుతుంది. అదే రాబోయే దేహంలో వస్తుందా చెప్తున్నాను. పోరన్నాడు కానీ వెంటనే వస్తుంది చెప్పలేదు. ఏమో అందులో ఏది బలీయంగా ఉందో, సాధన బలీయంగా ఉందా లేదంటే ప్రారంభం బలీయంగా ఉందా. కొన్ని ప్రారంభాలు బలీయంగా ఉన్నాయంటే అసలు ఆ దేహంలో ఎక్కడ భగవత్ సంస్కారమే పడదు అక్కడ. కానీ ఎక్కడప్పుడు మందు మనకే ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. అందులో యోగ నుంచి భ్రష్టుడు అయిపోయాడు. యోగ నుంచి భ్రష్టుడు 2 రకాలు. ఇలాగా ఏదో ఒక ఆదేశంలో పడిపోయి సాధన ఉట్టికెక్కించడం ఒకటి, సాధన చేస్తుండగా ముగియకుండా ప్రారంభం నిలిచిపోవడం 2 ఉంది. అందులో మళ్ళీ 2 కేటగిరీ. చాలా తీవ్రమైనటువంటి సాధన అయ్యి ఉండి ప్రారంభం వల్ల కాస్త దేహం ముడిచిపోతే అటువంటి వాళ్ళు మళ్ళీ దేహంలోకి రారు. వాళ్ళు కాస్త బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ముక్తి పొందుతారు. విదేహముక్తి చాలా ఎక్సెప్షనల్ కేసులు అవన్నీ. మనం అందరూ దాన్ని చెందేమని మాత్రం ఫీల్ అయిపోకూడదు. చెప్పుకోవడం కదా చెప్పుకోవడం. అది ఎవరికంటే కావ్యకంటే వాసిస్తే కనపడుతుంది. అటువంటి కోట్ల మంత్రాలు జపం చేసినవాడు, కోట్ల కొద్దీ మంత్రం జపం చేసినవాడు. వాళ్ళని చూడగానే దేవత స్పందించేవాళ్ళు. వీళ్ళని దేవత పలకరించిన దేవత వీళ్ళు పలకలేదు. వీళ్ళు పలకరిస్తే చాలా ఆవిడకి ఆనందం. ఈ 2 నైవేద్యం పెట్టగా దేవతకి ఈయన భోజనం పెడుతుంది. ఆలయంలో కూర్చుంటే ఎక్కడ విన్నారా? గణపతి ముందు జరిగింది. అలాంటి మహానుభావుడు మన తెలుగు ప్రాంతం చెందినవాడు భూమిని. అంటే మహాత్ములు నడిచేది భూమి మీద కదా. అటువంటి వాడు లేదు, సాధన అంతంత మాత్రంగా ఉండగా ప్రారంభం ముగిసిపోతుంది. రాబోయే దేహాల్లో ఆ సాధనకు అనుకూలమైన కుటుంబాల్లో పరమాత్మ వేస్తారు. సదాచార సంపన్నులు. ఆ కుటుంబంలో ఆల్రెడీ ఎవరైనా సరే యోగులు ఎవరైనా ఉంటే పూర్వతరాల్లో ఆ వంశంలో వేయడం. ఎందుకంటే ఆ జీన్స్ పెట్టి ఎంత అవుతుంది.
కనీసం 5-6 తరాల కదా ఒక మహాత్ముడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ వంశంలో. ఇప్పుడు వెళ్ళి వాడిని కాస్త వేస్తే అది ఇంట్లో ఉంది, అది వాళ్ళకి సహచరం. ఆ విధంగా చేస్తాను కాబట్టి ధనవంతుడింట్లో వేస్తాను, ఉద్యోగం కోసం వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకోకూడదు చెప్పాడు కదా. ధనవంతుల ఇళ్లలో వేస్తే అది కాస్త వాడికి ఎలాగో ధనాన్ని మోహం ఉండదు, తెల్లవారులు వేస్తే ఇంకా వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకోకూడదు. ఎక్కడో చూడకపోతే వాడు భగవద్గీతను వాడు చెప్పుకోవచ్చు. తినడానికి తిండికి లోటు ఉండదు. అంటే తిండికి లోటు లేని వాళ్ళందరూ కూడా భగవద్గీతలు అనుకోకుండా మళ్ళీ ధనవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళందరూ సాధకులు అనుకోకండి. సాధకుడు అయిన వాడు 9 వేస్తానన్నాడు. మనం అట్టించి ఆలోచించాలి కదా. ముఖేష్ అంబానీ కొడుకులందరూ మహాత్ములు అనుకోకండి. ప్రారంభానికి బొమ్మలు వాళ్ళే అదో ప్రారంభం, ఇదో ప్రారంభం, రకరకాల ప్రారంభం. అందువల్ల ఆ యోగం నుంచి భ్రష్టుడైపోయాడు. ఇంకా ఆ లేడికలను పోషిస్తూ, రక్షిస్తూ, దాన్ని ప్రీతి కలిగిస్తూ, లాలిస్తూ మొత్తం మీద ఆత్మోన్నత అన్నదాన్ని విస్మరించేశాడు. అయిపోయింది ఇదంతా స్నానం బాణం వ్యవహారం. ఇలా కూర్చుంటూ ఊరుకుంటే ఇంకా ఆ చివరి సన్నివేశం ఊరుకుంటుందా? ఎలక కన్నంలోకి పావు ప్రవేశించేదిగా మృతుడు. ఏదో ఊహలతో తిరుగుతుంటే సావు ఊరుకుంటుంది. దాంట్లో ఏముంటుందో అదంటే చెప్పకుండా వచ్చేదాన్ని సావు అంటారు కదా. అదేం కౌరు పంపించదు, కొద్దిగా హింసిస్తుంది, కొద్దిగా ఆలోచించుకుంటే సరిపోతుంది. అందువల్ల ఎలుగ కలుగులో కాస్త పాము ప్రవేశించినట్టుగా దురతిక్రమమైనటువంటి దేన్నైతే మన ప్రయత్నంతో దాటలేమో భయంకరమైనది దురతిక్రమమైనటువంటి మృత్యు కాస్త ఆయన కబలించే సమయం వచ్చింది. అయితే ఈ లోపు ఏం జరిగిందంటే ఇక్కడ చెప్పలేదు కానీ లేడికలు వచ్చింది. అదే 5 వెళ్ళి ఉంటుంది. కొత్త బృందం ఎవరో రాగానే వెళ్ళి ఉంటుంది, రాత్రికి వచ్చేసింది. మొత్తం మీద అవసాన దశ అంటే ఈ లోపే ఆయన గారి అవసాన దశ వచ్చింది. వస్తే వెంటనే వచ్చి ఉండదు, 400 500 వచ్చి ఉంటుంది. ఈ పీడ భరించలో ఇది సాగు. ఇంకా ఆ మృత్యు సమయం వచ్చి రాగానే అవసాన దశలో ఒక శోకాకులమే ఉన్నాడు మహానుభావుడు కాస్త. ఆ లేడిపిల్ల కాస్త అప్పుడు వచ్చింది. ఎలా ఉందంటే తండ్రి పక్కన పోబోతున్న తండ్రి పక్కన కొడుకులా నిలబడింది. వచ్చింది చివరిలో వచ్చింది, పక్కన నిలబడింది, పుత్రుడిలాగా పక్కన నిలబడుతుంది. దానికి ఏం తెలుస్తుంది? సాగు పుట్టుదని చూస్తుంది. అలా దాన్ని చూడగానే ఈ మనసు కాస్త కుగిలిపోతుంది. ఇప్పుడు ఇంకో సమస్య, దీన్ని ఎవరు చూస్తారు? కొంచెం బాగున్నప్పుడు వచ్చింది అనుకోండి, మళ్ళీ పెంచుకుంటుంది చేతులు మొత్తం మీద. ఇప్పుడు ఎవరు దీన్ని ఎవరు చూస్తాడు? అంటే లీగల్ హెయిర్ వారసుడు కదా, ఈయన గారి వారసుడు. అది దీన్ని ఎవరు చూస్తారు? దీని ఆస్తి వ్యవహారం ఎలా, దీని సంగతి ఏంటి, దీని క్షేమం చూసుకున్న వాళ్ళు ఉండాలి, యోగక్షేమాలు చెప్పి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు శోకం ఉండాలి. ఇంతకుముందు కనిపించలేదు, ఇప్పుడు కనిపించిన దానికి అర్థం ఈ ప్రాణం పోతున్న విషయం అర్థమే. కొంచెం యోగ సాధనలు పెరిగితే వాళ్ళకి ఆకర్షణలు తెలుస్తాయి. పూర్వ రోజుల్లో కొంతమంది అలా చెప్పేవారు, ఇవాళ సాయంకాలం నేను ఉండను అని చెప్పేవారు. స్పష్టంగా వాళ్ళకి ముందే తెలుస్తుంది. వేరే వికారం చేయకండి, పద్ధతిగా చేయండి, అంతేగా హడావుడు చేయకండి. వాళ్ళకి హడావుడు ఎక్కడ చేయండి, చేయవలసిన కార్యక్రమాలు చిన్నగా చేయండి. చెప్పిండేమో పోయేవారు. ఇలా మార్కెట్కి వెళ్ళి చెప్పిండేమో వచ్చినట్టు వాడి ప్రాణం చెప్పిండేమో విడిచిపెట్టారు. అంటే వాళ్ళకి మంత్రజపం వాళ్ళకి ఆ అధీనంలో ఉంటే దేవత వాళ్ళు చెప్పేస్తుంది, మీరు సాయంకాలం సర్దుకుంటారని. సంతోషం, కంగారు పెట్టకండి అంటే వాళ్ళ మొత్తం మనసు కుమిలిపోతుంది. దాంతో ఆ మనసంతా లేడి పిల్ల మీదే ఉంటుంది. పూర్వం కొద్దిగా అటు ఇటు కొంచెం కలిసిదేమో, ఇప్పుడు మొత్తం మనసే లేడిపిల్ల మనసే అయిపోయింది. తేడా లేని కలిసి దాని సంగతి ఎవరు చూసుకుంటారు కదా. దాంతో ఈ మమకారంతోనే తను సాధించేడు. మమకారం అంటే నాది అనే భావంతో నా లేడి ఏకాక అయిపోతుంది, దీన్ని ఎవరు చూస్తారు అనేటువంటి ఆ తీవ్రమైనటువంటి వ్యథతో ఇక్కడే భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం చెప్పుకుంటే ఇప్పటికే పరమాత్మ అంత్యకాలంలో ఏది స్మరిస్తూ వెళతామో అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయ యం వాపి స్మరన్ భావం యజస్యంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరి. 8వ అధ్యాయం 5, 6, 7 శ్లోకాలు. అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ దేహం విడిచిపెడితే వాడు నన్ను పొందుతాడు, విషయంలో సందేహం. తర్వాత శ్లోకంలోనూ అలా కాదండి, దేని చింతిస్తూ దేహం విడిచిపెడతారు, తత్సంస్కారంతో కూడిన జన్మెత్తుతారు. ఈ 2 కలవచ్చు 7వ శ్లోకంలో చెప్పిన పరమాత్మ. అందువల్ల నీ స్మరణే ఉండాలంటే ఏం చేయాలయ్యా? సర్వేషు కాలేషు మాం అనుస్మర.
సర్వకాల సర్వావస్థల్లో నన్నే స్మరిస్తూ నీ యొక్క విద్యుక్త కర్మని ఆచరించు. విద్యుక్త కర్మని ఆచరించి అదో పక్క నడుస్తుంటుంది, ఇంకో పక్క అర్జునుడంటే యుద్ధం చేశాడు ఆ సందర్భంలో. మన యుద్ధం విద్యుక్త కర్మ. ఈ ప్రపంచంలో ఎవరిని కూడా వాళ్ళ ధర్మాన్ని ఇంకోటి ఆచరించలేవాడు. అందుకే యుద్ధం చేయాలి. ఏది మన పని మనం చేయడానికి యుద్ధం చేయాలి. వాడి పని మనం చేయక్కర్లేదు, మన పని మనం చేయడానికి కూడా అడ్డుపడుతుంటాడు. అప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దేని ధర్మాన్ని పూరించడానికి. అందువల్ల యుద్ధేత. ఇంకో పక్క అనుస్మరణ. మనస్సులో అనుస్మరించు, ఈ యొక్క కర్మేంద్రియాలతో విద్యుక్త కర్మను కాస్త ఆచరించు అని పరమాత్మ రెండుగా చెప్పాడు. ఈ విధంగా చేస్తే నన్నే పొందగలవు అని ఇంద్రోధ్యానం. అదే జరిగింది. లేడిని ధ్యానిస్తూ వెళ్ళాడు. ఎప్పుడైతే సత్సంస్కారంతో ఆ దేహం విడిచిపెట్టి వెళ్ళాడు కనుక అంత్యకాలంలో మనస్సునందుల భావానికి అనుగుణంగా అతడు లేడీ అయి జన్మించాడు. అంటే చక్రవర్తి భరతుడు కాస్త హరిణ భరతుడు అయ్యాడు. అంటే మీరు అన్నట్టు లేడీకి ఎవరైనా భరతుడిని పేరు పెట్టారా? కాదు, మనకి తెలుసు కాబట్టి చెప్తున్నాం. లేడీ ఎవరు పేరు పెట్టలేదు అక్కడ. ఆ లేడీ విచిత్రమైన లేడు. సో లేడీని ధ్యానిస్తూ వెళ్ళిపోయాడు. అంటే శాస్త్రంలో ఏవైతే చెప్పారో భగవద్గీత టెక్స్ట్ ఉన్నాం కదా, ఆ టెక్స్ట్ బుక్ అయితే ఇది గైడ్ అంటే ఆ అక్కడ ఏదైతే సూత్రంగా చెప్పాడు పరమాత్మ, దాన్ని ఇక్కడ కథగా మహాత్ములు చూపించారు. దాన్ని బట్టి నేను నిజమని తెలుస్తాను. లేడిగా జన్మించాడు కానీ అదే ఆయన అదృష్టం. యోగ సాధన ప్రభావం వల్ల ఆయన గారికి పూర్వజన్మ ఎందు చేసినటువంటి భగవదారాధన స్మృతి నశించలేదు. అది ఎవరికంటే అందరికీ నశించుకోకండి. యోగ సాధనలో ఇంకా చిటారు కొమ్మ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు. అందుకే చెప్పాను, ఈయన గారు కొద్ది కాలం దేహంలో కొనసాగితే విదేహముక్తి ఖాయం. అంత స్థాయికి వచ్చాడు. ఎందుకంటే ఈయన గారు సంధ్యావందనం చేస్తూ జలం విడిచిపెట్టింది సూర్యుడే గుర్తుకున్నాడు వచ్చి. సామాన్యుడేం కాదు, నేనేమి దేవతలు స్పందించే నేను సాధనకి. అంటే అంత చిటార బొమ్మ దగ్గర ఉన్నవాడు కాబట్టి ఆయన గారికి యోగ సాధనలో అక్కడికి వెళ్ళాడు కనుక దేహం విడిచిన తర్వాత పూర్వజన్మ స్మృతి వచ్చింది. పోయిన వాళ్ళందరికీ పూర్వజన్మ స్మృతి ఉంటుంది అనుకోకుండా అలా ఉందనుకోండి, అందరూ జాగ్రత్త పడుతుంది అవకాశం లేదు. సో ఆ పూర్వజన్మ స్మృతి సౌకర్యం ఈయనకు ఉంది. అందువల్ల భగవదారాధన స్మృతి నశించలేదు. ఇంక పుట్టిన తర్వాత ఎలా ఉన్నాడు? ఒకరు లేడి జన్మగా పుట్టాడు, లేడిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఆయన కాలంజర అనేటటువంటి పర్వతం దగ్గర పుట్టాడు. ఇంకో లేడు. ఆ లేడి జన్మలో కూడా ఆయనకి గతదేహంలో తాను చేసినటువంటి భగవదారాధన మహత్వం ఏదైతే ఉందో దాని కారణం చేత తను పూర్వం ఏదై ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు అనేటటువంటి ఆ స్ఫూర్తి ఉంది. సరే తిరుగుతున్నా బాగుపడతాం. అందువల్ల పునర్జన్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ చక్రంలో తిరుగుతున్నా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనకు ఒప్పుకోలేదు. ఇది తిరగడం సత్యం, ఒప్పుకోకపోవడం కూడా సత్యం. ఇంకా మోహం ఎలా మాట్లాడిస్తుందంటే ఏ దేహం వస్తే ఆ దేహంతో ఇదే ఆఖరు ఇదే మొదలు చెప్తుంది. అలా పెట్టాడు వ్యవస్థ. వ్యవస్థ అలా పెట్టాడు. మీకు నాకు ఇంకోలా ఉంటుంది, ప్యాకేజ్ ఎలా రాస్తే అలాగే పనిచేస్తుంది. అలాగే ఆ మా యొక్క బలీయత ఎవరికి వాడికి ఇదే మొదలు జన్మ. కలిసి కొద్దిగా పరిశీలన చేస్తే దేహాల్లో ఉన్న వ్యత్యాసం, మనసుల యొక్క ఆలోచన విధానాల్లో ఉన్న వ్యత్యాసం, జీవన విధానాల్లో ఉన్న వ్యత్యాసం బట్టేనా సరే దీనికి పూర్వం ఏదో కారణం ఉండాలి కదా ఆలోచన వస్తుంది. దరిద్రం ఆలోచన రాదు ఆవిడ. పుట్టినప్పటి నుంచి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. అంతసేపు ముందు చూపే ఇది సంపాదించామా అది సంపాదించామా అది చదివామా ఇది చదివామా ఎందుకు వచ్చే విదేహం తగ్గి ఆలోచన రానివ్వదు రానివ్వదు రానివ్వరు. ఎవరు ఎవరో ఆడవే పొరపాటున 2 సార్లు 2 రోజులు వాడు 2 రోజులు వలస పెట్టి ఆలయం వెళ్తేనే వాడు వెంకపడిపోతుంది. ఆ తల్లి వీడు ఎరుసు అయిపోతాడు. 2 రోజులు ఆలయం వెళ్తే ఇది వీడికి అలవాట్లేదు, వాడు దాన్ని వస్తుంది. ఎక్కడ ప్రవచనం వెళ్తారని వాళ్ళు ఇస్తున్నారు. దుబాయ్ పోయి డబ్బు సంపాదించుకుంటాం అని అది అలాంటిది మొత్తం అలా. అందుకే మళ్ళీ మాట మళ్ళీ చెప్తున్నాను, ధైర్యంగా చెప్పగలం. బాగుపడి పుట్టాలి కానీ పుట్టిన తర్వాత వాడు బాగుపడలేకపోడు. అలాంటి భూమికి చాలా కష్టం. ఇది చాలా కష్టం. రానున్న రోజుల్లో మరీ కష్టం. కలిపురుషుడు విజృంభించాడు. సనాతన ధర్మ విలువలన్నీ కూడా ఒకటి అదృష్టం అయిపోతున్నాయి, చెలరేగిపోతున్నారు. అలా ఇది గురు పూర్ణిమ ఎవరి వల్ల వచ్చిందంటే గురు పూర్ణిమ అసల వల్ల ఎవరి వల్ల వచ్చింది మర్చిపోయారు అందరూ. ఈ మధ్యలో బయలుదేరిన వాడు పేరు చెప్పక్కర్లేదు. గురు పూర్ణిమ వాళ్ళ వల్ల వచ్చిందంట. గురు పూర్ణిమ నాడు వ్యాసులు ఎవరికి జ్ఞాపకం లేదు. ఈ మధ్యలో బయలుదేరిన వాళ్ళందరూ వీళ్ళంతా జగద్గురువులు అయిపోయారు. ఎవరి వల్ల ఇది మన గ్రంథాలు అదే, ఎవరి వల్ల మన సంస్కృతి కాపాడబడింది, ఎవరి వల్ల ఇప్పటిదాకా మన దాకా ఈ
సనాతన ధర్మం మన దాకా ప్రవహిస్తూ ఎవడు కాపాడితే, ఎవడు మనకి వేదాలను విభజన చేస్తే, ఎవడి వల్ల మనకి ఇన్ని గ్రంథాలు అందితే, ఎవడి పరంపర వల్ల మనం కాస్త ఇక్కడ దాకా వచ్చేమన్నది అట్లా పేరే పోయి గురుగురిని వెంటే వీడుత్సవం వాడుత్సవం వాడుత్సవం వీడుత్సవం. మధ్యలో వాళ్ళందరూ వీళ్ళు ఆక్యుపై చేస్తారు. అర్థమైన వాడికి అర్థం ఇది వేరే కలిపురుషుడు అంటారు. మనకు ఒక నెక్స్ట్ చాలు అయితే మనం కాలేదు. మొత్తం ఇది వ్యాసుడు ఎవరికి జ్ఞాపకం లేడు, ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరికి జ్ఞాపకం ఉంటాడు. అయితే మొత్తం మీద ఈ 7 జన్మలో కూడా గొప్పవాడు అయితే అవ్వచ్చు, కానీ ఎవరెక్కడ ఉండాలో మనం మూలాన్ని మర్చిపోతే క్షేమం కాదు. ఏ సంప్రదాయం వాడికైనా సరే వ్యాసుడే గురువు. మనం చెప్పలేదు, శాస్త్రం చెప్పింది. వ్యాసో నారాయణో సరి ముందు నమస్కారం వ్యాసుడు, తర్వాత వాళ్ళ గురువులకు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అసలు కోమం పీకిస్తుంది, మన వల్ల కోమేసి ఇది ఏ మహావృక్షం అంటే తెలిసాలి. ఎందుకంటే ప్రార్థించగా ఆయన డబ్బు ఇచ్చేసాడు. అంటే నీ డబ్బు ఇచ్చేస్తే జగద్గురువు అయిపోతాడా? జగద్గురువు అంటే డబ్బులు ఇచ్చేవాడా? అంటే ఒక సినిమా హీరో ఉంటాడు, వాడికేదో పిచ్చి ఉంటుంది. వాళ్ళ ద్వారా ఉంటుంది. ఇప్పుడు డబ్బున్న వాడి ద్వారా ప్రచారం ఎక్కువైపోతుంది. సినిమా హీరో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, అలా ప్రచారం అయిపోతుంది. సామాన్యానికి ఏం తెలుస్తుంది? వాడు పడుకున్నాడు కాబట్టి వీడే ప్రమాణం. నిజంగా ప్రమాణం చెప్పేవాడి ప్రవచనాలు వినం మనం. ఇంకా సినిమా హీరోడు ఏం చెప్తే అది మన ప్రమాణం. ఇంకా అలా బయట చెప్పలేకపోతున్నాం సభ కాబట్టి. అంటే ఈ 7 జన్మలో కూడా పూర్వజన్మలో తాను చేసినటువంటి భగవదారాధన మహత్వం చేత 7 జన్మలు ఎందుకు వచ్చిందో తనకు స్పష్టత ఉంది. అందువల్ల చాలా పశ్చాత్తాపడుతున్నాడు. చాలా పూర్వం అంత మోహం కాస్త కరిగిపోయి, ఐపు కరిగిపోయి నీరుగా మారినట్టుగా మోహం మొత్తం కరిగిపోయి అది పశ్చాత్తాపం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కానీ ఎప్పుడప్పుడు జీవితంలో సరైన మార్పు రావాలి. ఇచ్చి నిలబడితే అయితే జ్ఞానంగా పరిగణించాలి. అయ్యో ఎంత పాపం! మనసుని నిగ్రహించుకున్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గం నుండి పతనం అయిపోయింది. సంయమనశీలురు అంటే చక్కగా వాళ్ళు నిగ్రహించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు అంటే వాడి మీద వాడికి అదుపు ఉన్నవాళ్ళని అర్థం. వాడి మనసు మీద వాడికి ఎప్పుడు అదుపు ఉన్నవాడిని మహాత్ములు అంటారు. కనుక అటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గం నుండి పతనం అయిపోయింది. అన్ని రకాలైన ఆసక్తులు విడిచిపెట్టి ధైర్యంగా విడిచిపెట్టి ఏదైనా ప్రపంచంలో విడిచిపెట్టాలని ధైర్యం ఉండాలి. అందులో ఇల్లు విడిచిపెట్టడం చాలా ధైర్యం. ఎందుకంటే వెనక వాళ్ళు నీరు చేస్తారు, రకరకాల భయాలు పెట్టి కదా. 4 రోజులు తిరగడానికి ఇంత తాళం వేసిన భయం. ఇది ఇంత తాళం వేస్తే మళ్ళీ వచ్చేయడానికి మళ్ళీ వెళ్ళిపోవడం. అటువంటిది సర్వసంగ పరిత్యాగి అనేది విడిచిపెట్టి వెళ్తాడంటే వెనకాల వాళ్ళు లాగించాడు. ఇది ఎక్కడ ఎవరు తిండి పెడతాడు, నేను ఎవరు చూస్తాడు, ఇంకోటి ఈ జ్వరం వస్తే ఎవరు చూస్తాడు, ఇంకొక నలుగురు అందించేవాడు ఉంటారు. మా మధ్య ఉండి సాధన చేసుకో, నిజంగా ఉంటే చేసి సాధన చేసుకుని జనం కాదు. మళ్ళీ నేను ఇదేమన్నావా, నువ్వేం చేసుకుంటానావా ఇలా అంటుంటా. చల్లబడిపోయేమో చల్లబడిపోతాం ఇంకా అయిపోయింది. అది ఒకసారి వస్తుంది ఆ ఫోర్స్ కాస్త అయిపోతాయి. అంతటా నిన్నున్నవాడే చూసుకున్నాడు. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటున్నాడో వాడే అక్కడ. ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూస్తున్నారు నేను అంటలేదు, మీ రూపంగా ఎవడు చూస్తున్నాడో అక్కడ వాడు ఇంకో రూపంలో చూసుకుంటాడు. వెళ్ళొస్తాను ఇలా బయలుదేరుతుంది. ఓ మహానుభుడు కాస్తే వాడికి 250 జ్ఞానయజ్ఞాలు దగ్గర తెచ్చాడు. పేరు అనవసరం, విషయం చెప్తున్నాను. అలా ఒకనాడు బయలుదేరి ఇంట్లో వాడు కాస్త వెనక లాగించే ప్రయత్నం చేస్తుంది. ఈ మాట చెప్పాడు. ఇవాళ మీ ఇంట్లో మీ అందరి రూపంగా ఎవడు నాకు యోగక్షేమాలు చూస్తున్నాడు, వాడే అక్కడ ఇంకో రూపం చూస్తున్నాడు. వాడు అంతగా ఉన్నవాడు. వాడు ఇంట్లోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతగా చూస్తాడు. వాడిని నన్ను చూడడానికి శ్రమ కాదు, చూసే ఉద్దేశం ఉంటే ఎక్కడికో చూస్తాడు, ఏదో రూపంతో చూస్తాడు. అన్ని రూపాలు వాడవే కనుక అందువల్ల బయలుదేరడానికి నిర్ణయం బయలుదేరాడు. సో మహాత్మ మార్గం పతనం అయిపోయాను. అన్ని విధాలైన ఆసక్తిని కాస్త ధైర్యంగా విడిచిపెట్టి ఏకాంతంగా ఇగో ఈ పుణ్యవనంలో కాస్త ఆశ్రయించున్నానని చిత్తాన్ని కాస్త సర్వాంతర్యామి అయినటువంటి సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవుడి యందు నిలిపి నిరంతరం ఆ ప్రభువు యొక్క దివ్యమైన గుణాలు వింటూ మననం చేస్తూ సంకీర్తనం చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఆ యొక్క మనోత్సాహాన్ని పెంచుకుంటూ వచ్చేని అనుక్షణం భగవదారాధనలో ఉన్నాను. తత్స్మరణలో భగవద్ ఆరాధన తత్స్మరణ అంటే దైహికంగా మానసికంగా వాక్కుతో మొత్తం త్రికరణాలతో పూర్తిగా నా భావం అంతా ఆయన మీద స్థిరంగా ఉంచి నా జన్మను కాస్త సాధకం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతకాలం ఈ దేహంలో ఉంటే
ఇంకా నాకు అది ముక్తి ఖాయం అన్న దశలో ఈ దిక్కుమాల లేడు పడవచ్చు. అటువంటిదేమి బుద్ధి ఉండేది అంటే లేడొచ్చే ఏమైనా అంటే లేడొచ్చే ఏమి అది మనిషి అయితే మోహపెట్టే అవకాశం ఉంది. కారణం వాడి మాట చేస్తారు ఉంటాయి. కానీ పశువుకి అవన్నీ ఉండవు. పశువు మోహపెట్టిందంటే వీడు మోహపెట్టాడు, వీడి బుద్ధి పశువుగా మారిపోయిందన్నాడు. మనిషి మోహపెట్టే అవకాశం కారణం వాడికి బుద్ధి ఉంది కనుక. బుద్ధి ఉన్న పశువు కనుక మనిషి అంటే ఎవరంటే వాడు మోహపెట్టే అవకాశం ఎక్కువ ఉంది. మాటలతో చేతులతో రకరకాలు. ఇదేం దీని మాటలు ఏం లేదు, కానీ దీని రూపం ఇవన్నీ కూడా నన్ను ఆకర్షించే. దీని విషయంలో నా బుద్ధి కాస్త పశువే, అది తేడా. సో ఒక పక్షి విషయంలో పశువుల విషయంలో మోహం యొక్క ప్రమాదం మన దగ్గర నుంచి ఎక్కువ ఉంటుంది, మనిషి వల్ల అట్టించి ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఉందో కొమ్మ లేదు మనకు కదా. అందువల్ల బుద్ధిహీనులు అయిపోయి అలా అకస్మాత్తుగా ఈ నేడు పిల్లలని మమకారం పెంచుకుని లక్ష్యం నుండి జారిపోయాడు. అచ్యుతుడిని పట్టుకుందాం అనుకున్న వాడిని చ్యుతి పొందేను అయిపోయింది. అది ఇలాగ ఈ రాజర్షి అనేటువంటి భరత కాస్త మృగ శరీరంలో ఉన్నప్పటికీ ఆయనలో వైరాగ్య భావం దృఢంగా అప్పుడు డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడు లేడీగా ఉన్నప్పుడు. ఆయన గారికి జన్మించిన తల్లి ఎక్కడ కాలంజర అనేటటువంటి నగరం చెప్పాను కదా, ఆ పర్వతం నుండి ఈయన గారు గతంలో చక్రవర్తి భరతుడుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు, అక్కడికి వచ్చాడు. అది పులహాస్త్రం, గండకి నది ఒడ్డు. ఒకసారి దూరంలో ఎక్కడ కనిపించింది అది, అది కాస్త మెల్లగా వెతుక్కుంటూ వచ్చేట. అంటే ఈ ప్రదేశం మీద దానికి గౌరవం ఉంది. కారణం ఇక్కడ భగవానుడికి విభూతి ఎక్కువ ఉంది. ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఎక్కడ నేను గెలుస్తాను అని చెప్పి మొత్తం మీద అక్కడ కాస్త తల్లిని విడిచిపెట్టేసి పులహ ఋషుల ఆశ్రమాన్ని అక్కడ పులస్త్య ఋషి యొక్క ఆశ్రమం పులహాశ్రమం. పులస్త్యుడు అంటే రావణుడి యొక్క తాతగారు అనుకుంటాం బహుశా. రావణుడి యొక్క తాతగారు పులస్త్యుడు. ఆయన పులస్త్యుడి కొడుకు విశ్రవసు బ్రహ్మ, ఆయన గారి కొడుకు కాస్త రావణుడు. సో పులస్త్యాశ్రమం అలాగే పులహాశ్రమం. ఆ ఋషులాశ్రమానికి వచ్చేసాడు. అది కాస్త అదే కాలగ్రామ తీర్థము, గండకి నది ఒడ్డు. అక్కడ కాస్త వచ్చేసి మిగతా లేళ్లతో కూడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడండి. అక్కడ కూడా అతడు అంటే లేడీగా ఉన్న చక్రవర్తి భరతుడు, లేడీగా ఉన్న చక్రవర్తి భరతుడు మృత్యు కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఎంతైనా నికృష్టమైన ఉపాధి ఇందులో ఉండగా జ్ఞానం కలగడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఏ గోలక్ష్మికో సాధ్యమైంది, కానీ జంతు దేహాలకు మోక్షప్రాప్తి లేదు సుమారుగా లేనట్టు. అందువల్ల ఈయన గారు మోక్షానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరు ఆలోచన చేస్తున్నాడు. ఈ దేహం తన కుదరదు, ఈ దేహం ఎంత వేరం పడిపోతే అంత హాయిగా దీనికి ఎప్పుడు వస్తుందో ఆకర్షణం. ఇది ఏడు దేహం చావు కోసం నిరీక్షిస్తున్నాడు. మరి లేకపోయి ఆహార పదార్థాలు నిలుపుతున్నారుగా. మరణ జీవితం మీద ఏమో ఈ దిక్కుమాల ఏడు జీవితం మీద మన ఆసక్తి కలుగుతుందేమో. మళ్ళీ ఎవరితోనే కూడితే అంటే తోటి లేడితో కూడితే మళ్ళీ ఏమైనా ఆసక్తినే కలుగుతాయేమో అని చెప్పి లేడి సహజంగా లేత పచ్చి ఇవన్నీ వేస్తుంటాయి. మళ్ళీ అలాంటి ఆహారం తింటే మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైనా బాగుందనుకోండి, లేడీగా ఉన్నప్పుడు పచ్చిగడ్డి తిందనుకోండి, పచ్చిగడ్డి బాగుంది అనిపిస్తుంది లేడీగా ఉన్నప్పుడు. అమ్మాయి ఇది బాగుందన్నామో మళ్ళీ ఏది అనిపిస్తుంది. ఏదైనా ప్రపంచంలో బాగుందన్నాము మనం మళ్ళీ వెనక్కి రావడానికి సంతకం పెట్టినట్టే. ఇది నేను చెప్పలేదు ప్రజలందరూ, కానీ చాలా సంతకాలు పెట్టాం. మనం ఎవరైనా చేయడమనే ఓహో అనుకుంటాం, మరి జాకెట్ ముక్కిస్తూ చాలా బాగుందని బాగుదన్నమాట చాలా పడుతుంటాం. ఎక్కడైతే అసలు బాగు ఒకంత కూడా లేదు మనకి అంత బాగా అంటే కళ్ళకి మైకం పెట్టి బుద్ధిగా అజ్ఞానం పెట్టి అది బాగు ఇది బాగు ఇది బాగు అది బాగు అది బాగు. నిజమైన బాగు విష్ణువే, విష్ణు బాగు. దీనిలో బాగుంటే అది వాడు, దీని దగ్గర బాగుంటుంది. ఇది ఎండుగడ్డిలే అంటే మనకి ఒకటి బాగుని మరొక దానికి ఆరోపించి దీన్ని వాడేస్తున్నాం. బంగారంలో ఉన్న బాగుని ఆభరణానికి ఆరోపించి బంగారం మర్చిపోయి ఆభరణం ఆహా ఊహం కరిగిస్తుంది మిగలదు. అలాంటిది విశ్వం కాస్తారు కదా. అందువల్ల ఈయన గారిని కూడేవాడు కాదు కాబట్టి. ఎందుకంటే అక్కడ అంటే పచ్చగడ్డి ఎదురుకుందామని తినేవాడు కాదు. ఏమో రుచిగా ఉంటే మళ్ళీ బాగుంది అనిపిస్తే ఓ ఇదే బాగుంటే మళ్ళీ నేను మోక్షం ఎందుకు అనిపిస్తే మళ్ళీ ఇంకో లేడు కనుక కంటిన్యూ అవుతుంది. అంత భయపడేవాడు సాధకుడు, అంత భయపడాలి మోక్షం వస్తుంది లేదు. మరి తినాలిగా, మరి ఆకలిస్తుంది కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఏం చేసేవాడు అంటే ఎండిన ఆకులు తినేవాడు.